Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. కర్ణాటక ధర్మస్థలలో సిట్ ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగుతోంది, అలాగే కనిపెట్టినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్ళాక నిజానిజాలు తెలుస్తాయా, అవి ఆడవాళ్ళవా లేక మగవాళ్ళవా ఎలా తెలుస్తాయి, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందా, డిఎన్ఏ టెస్టులో అన్నీ బయటకు వస్తాయా, ఇవన్నీ కూడా మనం ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన లైవ్ కాల్లో మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ధర్మస్థలలో చాలామంది చనిపోయారని చెప్పేసి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. చాలా ప్లేసెస్లో ఇప్పటికే వాళ్ళు తవ్వకాలు కూడా చేశారు. ఆ తవ్వకాల్లో కొన్ని చోట్ల దొరకలేదు, కానీ ఒక చోట అయితే ప్రత్యేకించి 6వ నెంబర్ ప్లేస్లో దొరికినాయి అని చెప్తున్నారు. అతను చాలా ప్లేసెస్ చెప్పాడు. అందులో 6వ ప్లేస్లో కొన్ని దొరికాయని, అందులో ఏంటంటే కొన్ని అవశేషాలు ఉన్నాయి. అవశేషాలు కొన్ని పుర్రెలు ఉన్నాయని, అలాగే కొన్ని అస్థిపంజరాలు ఉన్నాయని, కొన్ని ఎముకలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అవి ఆడవాళ్ళవా మగవాళ్ళవా ఎలా తెలుస్తాయి మనకు? అసలు అవి ఎప్పుడు అక్కడ పాతి పెట్టారు, లేదా ఇంకొక ఖననం చేశారు, లేదు అంటే కాల్చివేశారు, ఇవన్నీ ఎలా తెలుస్తాయి సార్? ఫోరెన్సిక్ వెళ్ళినంత మాత్రాన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎందుకంటే అది ఎప్పుడు 1998 నుంచి 2014 వరకు అని చెప్తున్నారు. జరిగిపోయి కూడా దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. మరి వాటన్నిటి వివరాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా యాజ్ పర్ టెక్నికల్ ఎవిడెన్సెస్గా? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఒకటి, వయసును చనిపోయే నాటికి వయసు చెప్పచ్చు. తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి ఈ డిఎన్ఏలో బ్రతికున్న వాళ్ళ డిఎన్ఏతో పోల్చి ఎవరిదో చెప్పచ్చు. అదే విధంగా వాళ్ళు సపోజ్ బాగా హింసించి చంపి ఉంటే, సపోజ్ మెడపైన గట్టిగా తోసో చేసింటే హయాడ్ బోన్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది. సో దానివల్ల కూడా ఆ ఫోర్స్ ఉపయోగించారా అని చెప్పవచ్చు. ఒకవేళ ఇంకా బలాత్కారం చేసి కాలో చెయ్యో విరిగిపోయి ఉంటే అది కూడా చెప్పచ్చు. ఏది చెప్పచ్చు, ఏది ఎంత వయసులో అందిని, ఎంత కాలం క్రితం చంపబడింది కూడా చెప్పవచ్చు. అదే విధంగా ముఖ్యంగా వీళ్ళ పైన ఫోర్స్ ఉపయోగించి ఏదైనా బ్లంట్ వెపన్తో పాటు కొట్టి ఉంటే కూడా, ఆ ఎముకల్లో ఏదైనా ఫ్రాక్చర్ ఉంటే దాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. అతి ముఖ్యంగా వాళ్ళ వయసు నిర్ధారణ చేసుకోవచ్చు. వాళ్ళ వయసుతో పాటు ఆడవారా మగవారా అనేది కూడా గుర్తించవచ్చు. సో ఫారెన్సిక్ ల్యాబ్లో ఇవన్నిటి వల్ల మనకు లాభాలు కలుగుతాయి. అదేవిధంగా డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది ఎవరి డిఎన్ఏతో పోల్చుకుంటే ఆ డిఎన్ఏ ప్రకారంగా ఎవరిదో వాళ్ళని అడిగితే చెప్తారు కదా, ఏమో మీ అన్నో చెల్లో తమ్ముడో అక్కో బావో ఎవరు మీ ఇంట్లో తప్పిపోయినారు ఇంత, ఎందుకంటే ఎంత కాల క్రితము ఇవి పూడ్చబడ్డవి కూడా ఉజ్జాయింపుగా చెప్పగలుగుతారు. ఒక 2-3 నెలలు ఇటు అటు, కాబట్టి 1 year అటు ఇటు కూడా చెప్తారు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా అదే డిఎన్ఏతో సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే, దొరకకుండా పోయి ఉంటేనో, లేకపోతే అదే విధంగా ఆ టైం ఏరియాలో ఫలానా స్త్రీ ఇంత వయసు ఉంది అనుకోండి, అప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా అదే విధంగా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారా, ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి క్లోజ్ చేసేసి ఉంటారు, అమ్మాయి దొరకలేదు అని. సో ఆ విధంగా ఏమైనా క్లోజ్ చేసినారా, చేసింటే అప్పుడు ఆ అమ్మాయి యొక్క పూర్తి పర్టికులర్స్ ఉంటాయి. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ విలాసము అంటే వాళ్ళ అడ్రస్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళ డిఎన్ఏతో ఈ డిఎన్ఏని మ్యాచ్ చేస్తే ఎవరనేది తెలిసిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే ఈయనున్నాడో విజిల్ మాస్టర్, ఆయన అయ్యా ఈ శవము నీకు ఎవరు అప్పచెప్పారు, పలానా రాముడా సుబ్బరాముడా ఎవరు చెప్తే ఆయన్ను పట్టుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే, నాయన ఈ శవాన్ని ఈయనకి ఇచ్చావు, అవతల మనిషి ఏమో ఫలానా వాడు తప్పిపోయినాడని ఆడ చెప్తాడు కదా. ఆ రోజు గుళ్ళో ప్రసాదం పెట్టినారండి, తిన్నాము, మా అమ్మాయి చుట్టూరా రౌండ్ వేసుకుంటా ఉంటే ఆ అమ్మాయి ఏదో 101 రౌండ్లు కదా, మనం ఇంతసేపు ఏం చేద్దామని అరటిపళ్ళు తిందామనో ఏదన్నా కాఫీ తాగుదామో టీ తాగుదామని బయటకు వెళ్ళాను, వచ్చేటప్పటికి మా అమ్మాయి కనిపించలేదు అని అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అని చెప్తారు కదా. చెప్తే ఆ విధంగా వాళ్ళ రియల్ అదంతా కూడా తప్పిపోయిన సమయము,
ఆ మనుషులు అన్ని కూడా గుర్తించవచ్చు. అదే విధంగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయవచ్చు. అదే విధంగా ఎవరైతే ఈ విజిల్ మాస్టర్ కి ఇచ్చినారో శవాలని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే, బాబు నువ్వు ఏం చేశావు, ఎక్కడి నుంచి తెచ్చావు, నీకెవరు ఇచ్చారు, నువ్వే ఏమన్నా చేసావా, నీకెవరన్నా చేశారా, ఈ శవాన్ని ఎవరు ఇచ్చారని చెప్తే ఆ విధంగా మీరు ఎస్టాబ్లిష్ చేయవచ్చు. సార్ ఇంకొక విషయం చెప్పండి. అంటే చాలామంది అందులో మహిళలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారని అంటున్నారు. కొంతమంది మీద అత్యాచారం జరిగిందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. అతను కూడా అదే అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఎందుకంటే గాయాలున్నాయి, లైంగిక దాడి జరిగింది, చాలామందికి ఒంటి మీద బట్టలు కూడా లేనటువంటి దారుణ స్థితిలో ఉన్నారు అని చెప్తున్నాడు. సో మరి అత్యాచారాన్ని కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపెట్టే అవకాశం ఉంటుందా సార్? అత్యాచారాన్ని కొంచెం కష్టమే అత్యాచార విషయం. ఏమంటే ఒకటి, ఏదైనా బలాత్కారం చేసి మరీ ఎక్కువగా, ఇప్పుడు మెడ అనుకోండి, ఎక్కువ పైకితో పక్కకు తోస్తే బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. దానివల్ల మీకు ఈమె పైన బలాత్కారం జరిగింది అనేది చెప్పవచ్చు, అంతవరకు చెప్పొచ్చు. కానీ మరి ఇన్నేళ్ల తర్వాత శ్రమను కష్టం, ఆ విధంగా బాడీ అంతా ఫిట్ ఉంటుంది కాబట్టి అత్యాచారం జరిగింది లేనిది చెప్పలేము. కానీ వైలెన్స్ చేసి ఉంటే ఆ వైలెన్స్ గురించి చెప్పవచ్చు. ఇప్పుడు 12 ఏళ్ల అబ్బాయి గుడికి పోయి నడుచుకుంటా పోయి చచ్చిపోయినాడంటే డెఫినెట్ గా ఇట్ ఇంప్లైస్ ఓ 18 ఏళ్ల అమ్మాయి గుడిలో పోయి పూజ చేసుకొని బయటకు వచ్చింది, మళ్ళీ కనిపించలేదంటే వాట్ ఇట్ ఇంప్లైస్. కాబట్టి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, ఈ డెడ్ బాడీ దొరికిన దాన్ని బట్టి ఈ విధంగా వాళ్ళపైన ఛార్జ్ షీట్ వేయవచ్చు. సో చాలా వరకు వివరాలు అయితే తెలుసుకోవచ్చు, కానీ ఎంత సమయం పడుతుంది సార్? మేబీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఒక 40 ఈ సంవత్సరంలో 4 చనిపోయారు అనుకోండి, 4-5 మంది మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే మిస్సింగ్ కేసు పెట్టి పోలీసు వాళ్ళు ఇది మామూలేదని పక్కకు పడేస్తున్నారే అనుకోండి, ఆ డేటా దొరికిపోతుంది. డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరో అనే ఒకటి ఉంటుంది ప్రతి జిల్లాకి. ఓకే, అక్కడ 100 ఏళ్లది కూడా చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ డీసీబీలో మనకి వెతికితే ఈ సంవత్సరంలో ఎవరెవరు అసలు ఎందుకు అక్కడ మిస్సింగ్ కేసులు కంప్లైంట్లు ఎవరెవరు ఇచ్చినారంటే మొత్తం డేటా వచ్చేస్తుంది కదా బయటికి. అది తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వాళ్ళని బంధువుల్ని పేపర్ ప్రకారంగానో, విలాసం ఉంటుంది కాబట్టి టెలిఫోన్ చేసో, లేకపోతే అక్కడ సపోజ్ ఇప్పుడు మనం ఏదో ఒక ఊరు అనుకోండి, నెల్లూరు అనుకోండి, నెల్లూరు 4th టౌన్ ఏరియా అని చెప్పి వచ్చిందనుకో, ఆ 4th టౌన్ ఎస్ఐకి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారా, ఈ ఫలానా విలాసంలో ఫలానా రామకృష్ణ అనే అతను ఉన్నాడా, ఉంటే ఈ విధంగా వాళ్ళ అమ్మాయి తప్పిపోయిందా, కొంచెం కనుక్కొని చెప్పమంటే చెప్తారు. చెప్పి మీ అమ్మాయి అవశేషాలు ఇక్కడ దొరికినాయి కాబట్టి వాళ్ళని రమ్మని చెప్తే వస్తారు, లేదు అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వచ్చు. అది ఆ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళ డిఎన్ఏను పరీక్షించి వాళ్ళ అమ్మాయి సంబంధమో లేకపోతే అబ్బాయి సంబంధాన్ని బయటికి తీసి అమ్మాయి ఎవరు, ఆ శవం ఎవరిదో అనేది గుర్తించవచ్చు. ఓకే, కానీ ఎన్ని డేస్ పడుతుండొచ్చు సార్ మొత్తం ఇది చేయడానికి? అంటే ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళి రావాలి కదా? ఎఫ్ఎస్ఎల్ లో బాగా టైమే పడుతుందండి. మేబీ 1 month పట్టచ్చు. 1 month పడుతుందా? పట్టచ్చు. అంటే చాలా బాడీలు కదా, మొన్న చేయాలా, వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి తీసుకోవడం తర్వాత వీళ్ళని పిలిపించుకోవాలి, వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేయాలి, కనెక్ట్ చేయాలి, ఇదంతా టేకింగ్ ప్రాసెస్. సరే సార్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కొద్ది రోజుల తర్వాత అయినా నిజాలు అయితే బయటకు వస్తాయిగా? డెఫినెట్ గా వస్తాయి. ఎంతకాలమో దాగదండి అన్యాయాలు, ఇటువంటివన్నీ ఎంతో కాలం దాగదు. డెఫినెట్ గా జరుగుతుంది. ఇటువంటి డెఫినెట్ గా దొరికిపోతారు ఎప్పుడో ఒకసారి. చూడాలి మరి. వాళ్ళు ఇప్పుడు శవాలు అయితే దొరుకుతున్నాయి, ఆ శవాలు ఎవరివి అనేది గుర్తిస్తారు. ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరో ఒకరు గ్యారంటీగా, ఇప్పుడు ఈ విజిల్ మాస్టర్ లాగే ఎవరో ఒకరు మైండ్, అరే నేను చూశానండి ఆ అమ్మాయిని, ఫలానా మా వాచ్మన్ తలుపేసుకున్నాడు, అరుపులు కేకలు వినిపించింది ఆ రోజు అని చెప్పి ఎవరో ఒకరు మనసు మారి చెప్తారు. విట్నెస్ గా లేకుండా పోయి ఉండరు. ఎందుకంటే ఇన్ని శవాలకు ఈ విధంగా అర్ధంతరంగా ఇబ్బంది పెట్టి చంపేసిన వాళ్ళకి డెఫినెట్ గా ఎవరో ఒకరు ముందుకు వచ్చి చెప్తారు, అయ్యో మనకైనా జరుగుతుంది, రేపొద్దున మన చెల్లికి జరగచ్చు, తల్లికి జరగచ్చు, కూతురికి జరగచ్చు అని ఎవరైనా ముందుకు వచ్చి డెఫినెట్ గా ఎవరైతే చంపారో వాళ్ళ అరాచకాన్ని బయట పెడతారు. విట్నెస్ గా కూడా ఇవ్వచ్చు. అట్లాంటి వాళ్ళు నేను చూశానండి, నిజమేనండి, ఆ వాళ్ళ అరుపులు వినపడినాయి,
నేను నా పలుకుబడితో నిన్ను చంపేస్తాను, ఇటు పక్క రావద్దు నువ్వు అని చెప్పి నువ్వు ఎవరికైనా చెప్తే, ఇప్పుడు వీరికి కూడా విజిల్ మాస్టర్ కూడా అదే అన్నాడు కదా, నేను నా గురించి ఎక్కడైనా చెప్తే నీ శవం కూడా ఇందులో పాసిపెడతానని. సో ఆ విధంగా భయపెట్టిండవచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళు, వాచ్మనో గీచుమనో ఎవరో ఉంటారు కదా. సో ఆ విధంగా వాళ్ళు కూడా ఎవిడెన్స్ ఇవ్వచ్చు, నేను 4 ఏళ్ల క్రితం అక్కడ వాచ్మన్ గా ఉన్నానండి, లేదా అక్కడ టీ కాడ టీ తాగుతుంటే ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లడం చూశాను, తర్వాత శవమై మోసుకెళ్లడం చూశాను, ఈ విధంగా చెప్తారు. సర్కంసెన్షియల్ ఎవిడెన్స్ పైన కేసు అయితే జరుగుతుంది. వాళ్ళు గట్టిగా చెప్తే ఈ డిఎన్ఏ టెస్ట్ లో ఏజ్, ఇప్పుడు 16 ఏళ్ళు 18 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది అనుకో, గుళ్ళోకి మంచిగా పోయిన అమ్మాయి ఎట్ట చనిపోతుందండి, ఊరికే చనిపోదు కదా. ఇప్పుడు 90 ఏళ్ళ ముసలాం పోయింది గుళ్ళో చనిపోయిందంటే నమ్ముతారు. 18 ఏళ్ళ ఆడపడుచు 22 ఏళ్ళ అమ్మాయి పోయి శవం అయిపోయింది అంటే ఏదో జరిగిండాల. కాబట్టి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ కూడా కరెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా ఇటువంటి వాళ్ళకు కూడా జైలు శిక్ష పడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.